హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ప్రాతినిధ్యం అండి వివరణ ఇచ్చిన ట్రెజరీ డిపార్ట్మెంట్ డిటిఏ వారు కూడా ఈ విధంగా వివరణ అయితే ఇచ్చారండి. సో వారు ఏం చెప్పారు ఏంటి అన్న అసలు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈరోజు డిటిఏ ఎం మోహన్ రావు గారిని అయితే యూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్ కలిశారండి. సో కలిసి ఈ విధంగా ప్రాతినిధ్యం చేశారు. ఏ విధంగా చేశారంటే, ఉద్యోగ ఉపాధ్యాయ సర్వీస్లో చేరినప్పుడు తేదీ నుంచి పుట్టిన తేదీ, అలాగే పిఎఫ్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు తదితర నెంబర్లతో పొరపాట్లు ఏవైనా కనుక వచ్చినట్లయితే తీవ్ర ఇబ్బందులకు వారు గురవుతున్నారండి. ఫస్ట్లో వెళ్ళకపోయిన తర్వాత క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏవైనా. సో దీనికోసము డిటిఏ అప్లై చేసి అలాగే సిఎఫ్ఎంఎస్ పరిష్కారం చేయడంతో సహాయంతో అయితే ఈ విధంగా వేగ ప్రయాసాలతో కూడుకొని ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని అతి వేగంగా సరిచేయడం కోసం అయితే స్థానికంగా ఉన్న డిడిఓ లేదా ఎస్టీఓలకు అధికారాన్ని ఇస్తూ తగు ఉత్తర్వులు అయితే జారీ చేయాలని అయితే కోరడం జరిగిందండి. సో ఉద్యోగులు జారీ అయ్యేటప్పుడు బై మిస్టేక్ అండి ఏమైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఆధార్ కార్డులో నెంబర్ కానీ, పేరు కానీ, అడ్రస్ కానీ ఏమన్నా మిస్టేక్ ఉన్నప్పుడు తర్వాత వారికి రావాల్సిన బెనిఫిట్స్ తర్వాత అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఏం లేకుండా సో వీటన్నిటిని చేంజ్ చేసేందుకు లోకల్ డిడిఓ గారికి లేదంటే ఎస్టీఓ గారికి కూడా అధికారాన్ని ఇవ్వమని అయితే కోరడం జరిగింది. సో స్థానికంగా ఈ సమస్యలు పరిష్కరించుకునే విధంగా అయితే తగు ప్రాసెస్ చేస్తూ ఉన్నామని, త్వరలోనే ఇలాంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా అధిగమించి ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తామైతే వారు కూడా సానుకూలంగానే సమాధానం అయితే తెలియజేయడం జరిగింది. సో ఇప్పటికే యూటీఎఫ్ రాష్ట్ర సంఘం దృష్టిలో వచ్చినటువంటి పేరు, పుట్టిన తేదీ, సర్వీసులో చేరిన తేదీ మార్పులు సంబంధించిన వివరాలను అయితే డిటిఏ కార్యాలయం సిబ్బందికి అందజేశాము. సో వాటి అని అయితే అంటున్నారు. వాటిలో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, కొన్ని సమస్యలు ప్రాసెస్లో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారానికి ఓ ప్రాతినిధ్యం ఇచ్చినట్లయితే అయిందండి. సో సానుకూలంగా మనకు అయితే వారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇది ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.